కేక్ రెడీ చేసిన తర్వాత ఇది అండి నా పరిస్థితి. ఎన్ని సామాన్లు పడ్డాయి చూడండి. వెరైటీస్ బాగానే చేసుకుంటాం కానీ ఆ తర్వాత సామాను తోమలేక తిప్పలొస్తుంది. అలా కేక్ చేసిన తర్వాత ఇన్ని సామాన్లు అయితే పడ్డాయి. ఇక మా వారు వచ్చేలోపు ఇవన్నీ నీట్గా తోమి పెట్టాలి. లేదంటే ఇక మా వారికి అర్థమైపోతుంది నేను కేక్ తయారు చేశాను అని. ఇక మా వారికి తెలిసిపోతే ఇక సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఏముంటుంది. అందుకే రేపు ఉదయం సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మా వారు వచ్చేలోపే అన్నీ నీట్గా తోమి పెట్టాలి. తోమేస్తానండి మరి. కేక్ రెడీ చేయటం కోసమని సర్వలో సాల్ట్ పోసాను కదండి, అది ఇక బ్లాక్ అయిపోయింది. అది దేనికి యూజ్ కాదు. అందుకే వేస్ట్గా ఎందుకు పడేయడం అన్నట్టు ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అప్పుడప్పుడు దిష్టి తీస్తూ ఉంటాం కదా, అలా మా పాపకి దిష్టి తీయటానికి వస్తుంది అని ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టాను. నాకు ఏదైనా వేస్ట్గా పడేయ బుద్ధి కాదు, ఏదో ఒకటి మళ్ళీ రీయూజ్ చేయాలి అన్నట్టు చూస్తానన్నమాట. అలా ఇక ఇది ఎందుకు వేస్ట్గా పడేయడము అన్నట్టు మా పాపకి దిష్టి తీయటానికని డబ్బాలో పోసి పెట్టాను. మార్చి 6వ తారీఖు మా వారి బర్త్డే అనమాట. అందుకే టెంపుల్కి వచ్చాము. వారంకి ఒకసారి కానీ గుడికి వెళ్ళి రమ్మని మా వారికి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ మా వారి నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క డైలాగ్ నాకు టైం లేదు అని. మార్నింగ్ కూడా అదే మాట చెప్పాడు కానీ నేను వినలేదన్నమాట. మా మ్యారేజ్ యానివర్సరీకి కానీ మా వారి బర్త్డేకి కానీ పాప బర్త్డేకి కానీ ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అని పట్టుబడతాను. ఈ జీవితాన్ని ఇచ్చిందే ఆ భగవంతుడు, అలాంటిది ఆ భగవంతుడి కోసం కాస్తంత టైం కేటాయించలేమా అనిపిస్తుంది. ఒక్కసారైనా టెంపుల్కి వెళ్ళిరమ్మని చెప్తాను. ఇది ఒక్క విషయంలో మాత్రం మా వారిని మార్చలేకపోతున్నా. ఆయనని తప్పు పట్టడానికి లేదులే, ఎందుకంటే నిజంగానే ఆయనకు టైం ఉండదు, ఆయన డ్యూటీ అలా ఉంటుంది మరి. ఇక ఈ రోజు అయితే మొత్తానికి టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కూతురు కేక్ కటింగ్ చేస్తున్నారనమాట. కేక్ మంచి చేసినావు, టేస్ట్ బాగుంది, చాలా బాగుంది అని మెచ్చుకుంటున్నారు మా వారు. ఇక టేస్ట్ బాగుంది అనుకుంటూ తింటున్నారు తండ్రి కూతురు. కేక్ కట్ చేసిన తర్వాత చూడండి ఒక పీస్ చూపిస్తున్నాను. సేమ్ బేకరీలో ఉన్న కేక్ లాగే ఉంది కదా. నేను ఇలా బిస్కెట్స్తో ఇంట్లోనే కేక్ రెడీ చేయడం 4వ సారి. ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసినా బేకరీ స్టైల్లో భలే కుదురుతుంది అబ్బా.